గాచారం మంచిగా లేక 102 డిగ్రీల జ్వరంతో దవాఖానకోతే గేటు తీయంగానే ఆడున్న చెత్త చెదారంతో 104 డిగ్రీల జ్వరం పెరుగుడు ఖాయం. ఇక మెట్ల కడుకోగానే ఉమ్ముతోని గీసిన బొమ్మలు చూస్తే అని వాంతస్తుంది. ఇక బెడ్ మీద పోయి వండుకుంటే నల్లులు మెల్లగా గిచ్చుతాయి. ఒకవేళ బెడ్షీటే కనుక కప్పుకుంటే ఆ ఆసనకు ఇంకింత జ్వరం పుడుతుంది. ఏ సర్కార్ దవాఖాన చూసినా ఇట్లనే ఉంటుంది కదా. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను మర్పిస్తందుకు దవాఖాన మంత్రి లక్ష్మారెడ్డి సారు ఒక పని చేస్తున్నాడు. మంచాల మీద తెల్ల బెడ్షీట్లు తీసేసి రోజుకో కలర్ది 6 రోజులు మరుస్తారట. సోమవారం తెలుపు, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, బెస్తారం పసుపచ్చ, శుక్రవారం ఎరుపు, శనివారం నీలం, ఐతారం బూడిద రంగు దుప్పట్ల మీద వండుకోవాలి పేషెంట్లు. తెల్లయి ఒక్కటే ఉండే వరకు మంచి ఉతకాక పేషెంట్లు జల్దిన కోలుకుంటలేరని గీ ఉపాయం చేస్తుర్రట. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ నుంచి సురువు చేస్తే ఊళ్ళల్లా ఒక్కటే మంచం ఉండే చిన్న దవాఖాన దాకా గిదే ఫాలో అవుతారట. అన్ని దవాఖానలకు కలిపి ఓ 3 లక్షల దుప్పట్లను చెర్లపల్లి సెంట్రల్ జైలున్న ఖైదీ అన్నేలతోని తయారు చేపిద్దామనే ఆలోచనలున్నారట ఆఫీసర్లు. బియ్యం లేకున్నా పొయ్యి ముట్టించి కూసున్నట్లేదు గీ ముచ్చట. సర్కార్ దవాఖానలో రోజుకో బెడ్షీట్ మారుస్తందుకు అది లార్జ్ కాదని మాకు కూడా తెలుసు సార్లు. దుప్పట్లదేమున్నది, అవసరమైతే ఇంటికాంచలే ఓ చెద్దరో బొంతనో తీసుకుపోతాం. ముందుగాల అన్ని దవాఖానలల్లా సరిపోను సూది బుడ్లు, గోళీలు, టానికులు పెట్టి టైంకు డాక్టర్లు నా సమ్మలు వచ్చేటట్టు చూడుర్రి. దిక్కుమొక్కు లేనోళ్ళు వస్తే షీదరించుకొని చెత్త కుప్పల వారేయకుంటే చాలు.